తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంజలి అనే ఫార్మసిస్ట్ స్లో పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేగుతోంది. కిమ్స్ లో పనిచేసే దీపక్ అనే సూపర్వైజర్ వేధింపుల కారణంగానే ఆమె బలవన మరణానికి ప్రయత్నించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి వెంటనే దీపక్ ను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిరసన నేపథ్యంలో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వారి ఆందోళనకు మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా పాల్గొని మద్దతు పలికారు. ప్రస్తుతం ఐసీయూలో ఫార్మసిస్ట్ అంజలికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం కంటే ముందు ఓ లెటర్ రాసింది. ఆ లెటర్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అంజలి సెల్ ఫోన్ లో డేటాను కూడా దీపక్ తీసివేశాడని వారు ఆరోపిస్తున్నారు. అంజలి స్వస్థలం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెం గ్రామంగా తెలుస్తోంది. రాచనగూడెం పెద్దమ్మ అంజలి తనని దీపక్ అనే అతను చాలా హెరాస్ చేస్తున్నారు. ఇక్కడ మేనేజర్ సూపరింటెండెంట్ నాకు లెవెల్ తెలియదు. తను చాలా కామ్ క్వైట్ అసలు అందరితోనూ జోవియల్గా ఉండే మనిషి అనమాట. అలాంటి అమ్మాయిని చాలా అడ్వాంటేజ్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు హెరాస్ చేసి కొట్టి తిట్టి తన నోట్ ఒకటి రిలీజ్ చేసిన దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ రాసింది. తను చాలా సఫర్ అయింది. ఆ సఫరింగ్ మొత్తం తన వర్డ్స్ లాగా అనిపిస్తుంది మీకు. అతని డెసిగ్నేషన్ ఇక్కడ మేనేజర్ అని అంటున్నారు. అతను మొన్న మా వాళ్ళందరికీ చెప్పాడు. ఫోన్ నాకు కాల్ చేసింది కూడా అతనే చేసి మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. వాళ్ళు ఎంత టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అనేది కూడా మాకు తెలీదు. తన ఫోన్ తీసుకున్నాడు. మొత్తం పాస్వర్డ్ లేదు. మాకు అన్లాక్ చేస్తాడు. మాకు ఇచ్చే టైంకి దానికి పాస్వర్డ్ లేదు, ఏం లేదు. ఎంత డేటా అరెస్ట్ చేశాడు, ఏం చేశాడని మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పటికీ కూడా అదే చెప్పారు. ఇందాక నేను డాక్టర్ని అడిగితే ఇంజెక్షన్ తీసుకున్నది అది స్లో పాయిజన్ అని చెప్పారు. సో అతను రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మాకు అంత టైం కూడా వేస్ట్ చేశాడు. ఇక్కడ ఎంత టైం వేస్ట్ చేశారో మాకు తెలియదు. కానీ దానికి ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ చూపించాలంటే 15 మినిట్సే పట్టిద్దంట. ఆ తర్వాత దానికి ఎంత చేసినా సరే పెద్ద యూజ్ ఉండదని చెప్తున్నారు వేరే డాక్టర్స్ని మేము అనుకుంటే. మాకు తెలియదు. ఇక్కడ మేము వచ్చేసరికి అది తన ఐసీయూలో అయితే లేదు, ఇక్కడే ఉంది. మా ఫాదర్ వాళ్ళు వచ్చేసరికి తన బిలాంగింగ్స్ తీసుకుందామని చెప్పి అడిగినప్పుడు కూడా ఆ బ్యాగ్లో యాంప్యూల్ మిస్ చేసి తనకేదో న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి రాంగ్ టాబ్లెట్స్ అన్ని అందులో ప్లేస్ చేసి మాకు ఇచ్చారు. సో ఇంతలా మ్యానిపులేట్ చేయాలని ట్రై చేసిన దీపక్కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేయండి. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ రూమ్మేట్స్ కూడా, వాళ్ళ రూమ్మేట్స్ హ్యాండ్ కూడా 100% ఉంది అందులోనూ. అండ్ సిగ్నేచర్ అనస్థీషియాలజీ సిగ్నేచర్ లేకుండా అది ఇవ్వరంట ఇంజెక్షన్. కానీ తన చేతికి ఎలా వచ్చిందో దాన్ని అంత అవైలబుల్గా ఎవరు పెట్టారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వాడిని వదలకూడదు ప్లీజ్.